మమ్మల్ని సజీవులుగా ఉంచి మరొక ప్రభుత్వాన్ని మా జీవితంలో దయచేసేందుకు మీకు స్తోత్రాలు. ఈ దినం మీరు ఆత్మతో సత్యంతో ఆరాధన పడాలని మాకు ఆజ్ఞ ఇచ్చున్నారు. ఆ ఆజ్ఞను పాటించుటకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇదో తండ్రి, ఆరాధనకు ఇచ్చేసిన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మరి నీ వాక్యం చదువుకున్నాం, పాటలు పాడున్నాం తండ్రి. మీ యొక్క బోధ ఎదుకు మేము ప్రవేశించినాం. ఆ బోధ మా అందరకు, మా జీవితాలకు మరి తండ్రి మార్పుందుకు మీరు మాతో మాట్లాడుతున్నారని మేమెంతో జాగ్రత్త కలిగి, వివేచన కలిగి ఆలోచిస్తూ, పరిశీలిస్తూ, పరీక్షిస్తూ మేము ముందుకు సాగుతూ సహాయం చెప్పండి. విరిచిన ప్రతి హృదయాన్ని మీ ఆధీనం పరచుకోండి. అయితే తండ్రి, నీ మాటలు మధురమైనవి. ఆ మధురమైన మాటలు బోధించుటకు కావలసిన నీ కృపను నాకు అనుగ్రహించి, కావలసిన ధైర్యాన్ని, నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని మాకు అనుగ్రహించమని, వినుచున్న బోధిస్తున్న మా అందరికీ మేము తోడుగా ఉండమని మా ప్రభువును నీ ప్రియకుమారును యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన వాళ్ళారా, మానవులు ఈ భూమి మీద 70-80 సంవత్సరాలు జీవించి వారు దేవుడు కలిగజేసిన సమస్తాన్ని అనుభవించి అయితే తన జీవితంలో జరిగే విషయాలని మర్చిపోతున్నారు. ఈ భూమి మీద దేవుడు కలిగజేసిన ఈ మనిషిని ఆలోచన చేయక, అయితే మనిషి ఏదైనా ఒక విచిత్రమైన వస్తువు తయారు చేసినప్పుడు దాన్ని చూసినప్పుడు ఎవరు దీన్ని ఇలా తయారు చేశారు, దీన్ని ఎవరు కనిపెట్టారని మనందరం కూడా ఆలోచన చేస్తాం. అవకాశం ఉంటే దాన్ని పరీక్షించి చూస్తారు. ఉదాహరణకు తాజ్మహల్ని చూసినప్పుడు దాన్ని ఎవరు ఎంత నిర్మాణం చేశాడు, ఎంత చక్కగా ఎలా అమర్చాడు అని ఆలోచన చేసి దాని కట్టిన దాని గురించి మనం పరిశీలిస్తాం, తెలుసుకుంటాం. మరి ఏ విషయానైనా కూడా అయితే ఈరోజు మానవునిక జీవితంలో మానవునిక పుట్టుక గురించి ఆలోచన చేస్తామో, ఆ మానవుని జీవితంలో అతి ప్రాముఖ్యమైన విషయమైన మరణాన్ని గురించి ఆలోచించాము. ఎందుకంటే వాస్తవంగా ఈ మరణం గురించి ఆలోచన చేయక, ఆ మరణం సంభవించినప్పుడు అందరూ దుఃఖపడుతున్నాం, ఎంతో బాధపడిపోతున్నాం, ఆ యొక్క బలహీనలు కూడా అయిపోతున్నాం. వాస్తవంగా ఇప్పుడు ఆపరేషన్ చేసే డాక్టర్కి ఆ యొక్క ఆపరేషన్ చేస్తే ఆ యొక్క పాటలు ఇలా ఉంటాయి అని తెలియకపోతే ఆయన కూడా ఆపరేషన్ చేయడానికి ఇష్టపడ్డాడు. అయ్యో నాకు భయం పోను, నేను రాను అంటాడు. మరి ఏ విషయానైనప్పుడు సునీతా విలియమ్స్ మరి చంద్రమండలానికి వెళ్ళింది. ఆమె వెళ్ళిందంటే ఈ లోకంలో ప్రాక్టీస్ చేసింది, అక్కడ ఎలా ఉండాలో ప్రయత్నం చేసింది. మరి చాలామంది పర్వత అధోహలు అవుతారు. వాళ్ళు ఆరోహణ అయ్యేటప్పుడు ఈ లోకంలో చాలా ప్రయత్నం మరి ఇక్కడ ప్రయత్నం చేసి అక్కడికి పోవడానికి వారు సిద్ధపడి ఉంటారు. అయితే మానవునికి పుట్టుక గురించి ఆలోచన చేస్తున్నామో, ఎప్పుడు మరణం గురించి ఆలోచన చేస్తామంటే ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే ఆలోచన చేస్తాం. అయితే ఆ చనిపోయిన టైంలో ఎవరైనా వింటారా అంటే వినరు. ఎందుకంటే చెప్తారు కానీ ఈయన స్టేజ్లో వాళ్ళు ఉండరు. కానీ ఎవరైనా కూడా, నేనైనా కూడా ఆ పొజిషన్లో ఉంటే వినం. అయితే దాని గురించి అవగాహన లేక మనం అందరం కూడా బాధపడుతున్నాం, ఏడుస్తున్నాం, దుఃఖపడుతున్నాం. అయితే దేవుని యొక్క గ్రంథం మరణం గురించి ఏం చెప్తుందో ఈరోజు ఆలోచన చేయబోయే విషయం పాఠం ఏంటంటే మరణంపై అవగాహన. మరణం పైన ఒకవేళ సందర్భం అనేది కాదు, కానీ మన జీవితంలో అది సంభవిస్తుంది. ఈరోజు ఒక ఇంట్లో ఉండొచ్చు, రేపు నా ఇంట్లో ఉండొచ్చు, రేపు మరొక ఇంట్లో ఉండొచ్చు. ఈ విషయాన్ని తెలుసుకోకపోతే మన దాకా వస్తాయి, మనం కూడా బాధపడతాం, దుఃఖపడతాం, ఏడుస్తాం, మరి శరీరాన్ని కృషించిపోతాం. అందుకోసం మనం ముందుగా తెలుసుకోవాలి మరణం పైన అవగాహన. అసలు మరణం అంటే ఏంటి అని అంటే ఎడబాటు. మరణము అంటే ఎడబాటు. ఏం ఎడబాటు? శరీరము ఆత్మ వేరవడం మరణము. అయితే ఈ మరణం ఎన్ని రకాలు అని ఆలోచన చేస్తే మరణాలు
మూడు రకాలు. ఒకటి భౌతిక మరణం. ఇది ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. భౌతిక మరణం ఏంటంటే చూడండి, ప్రసంగి 12వ అధ్యాయము 7వ వచనం. మన్నైనది వెళ్ళకూడదు వలె మళ్ళా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని ఎదుగు మళ్ళా పోవును. ఇది భౌతిక సంబంధమైన మరణం. అంటే శరీరము ఆత్మ వేరే ఉండవు. మరి ఆత్మ సంబంధమైన మరణం, మరి రెండవది ఆత్మ సంబంధ మరణం. ఇది ఎప్పుడు సంభవిస్తుంది అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చెప్పినట్లు, మీరు మీ అపరాధముల చేతను పాపం చేతను చచ్చిన వారైనారు. ఎవరైతే పాపం చేస్తారో ఈ రెండవ మరణం మనకు వస్తుంది. అయితే ఈ రెండవ ఆత్మ సంబంధమైన మరణం వస్తుంది. ఆ మరణం నుంచి మనిషి తప్పించుకోగలరు. ఆత్మ సంబంధంగా పాపం చేస్తే ఆత్మ సంబంధంగా మరణం అవుతాడు. ఇక్కడ ఏం దూరం అవుతుందంటే దేవునికి సహాసాన్ని కోల్పోతాడు. దేవునికి మానవునికి సంబంధం తెగివేయబడుతుంది, విడిపోబడుతుంది. మరి మూడవ మరణము ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం. అక్కడ రెండవ మరణాన్ని సంబోధిస్తున్నారు. ఈ మూడవ మరణాన్ని మనం ఆలోచన చేసే ఈ మరణాన్ని ఎవరు పొందుతారంటే కొందరే పొందుతారు. వారు బాప్తిసం తీసుకోవచ్చు, తీసుకోకుండా ఉండొచ్చు. ఎవరు పొందుతారంటే ఇదిగో ఇక్కడ చెప్తున్నాడు, ప్రకటన 21వ అధ్యాయము 8వ వచనం. చదువు. ఈ మరణాన్ని కూడా తప్పించుకోవచ్చు. నేను తిరిగి వాడిగా కాకుండా ఉంటే నేను ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు. నేను అబద్ధాలు చెప్పుకుంటుంటే ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు. అయితే మానవుడు తప్పించుకోలేని మరణం ఏంటంటే భౌతిక సంబంధమైన మరణమే. ఆత్మ సంబంధ మరణాన్ని మరలా పాపాన్ని ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే ఆ మరణాన్ని తప్పించుకోవచ్చు. మరి రెండవ మరణమైనా ఈ మరణాన్ని నా యొక్క జీవన విధానాన్ని బట్టి, నా స్థితిని బట్టి నేను ఆ యొక్క రెండవ మరణాన్ని తప్పించుకోవచ్చు. అయితే భౌతిక సంబంధ మరణాన్ని మాత్రం తప్పించుకోవాలి. అయితే మరణాలు 3 రకాలు. అయితే ఇది అందరికీ వస్తుందా? అందరికీ వస్తుందా అంటే ప్రసంగి 7వ అధ్యాయము 2వ వచనం చెప్తున్నాడు. విందు జరుగుతున్న ఇంటి వారికి పోవడం కంటే ప్రలాపించిన వారి ఇంటికి పోవడం మేలు. ఏలైనగా మరణము అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దాని మనసును పెట్టదురు. మరణం అంట అందరికీ వస్తుందంట. అయితే బ్రతికి మనము మనసుని పెట్టుకోవాలి. ఈరోజు నేను ఒకరోజు చనిపోతాను, వాస్తవం ఎవరిని ఇది ఆపదు. మరణం అనేది అందరికీ వస్తుంది. మరి కీర్తనలు 89వ అధ్యాయము 48వ వచనం చదువుకుందాం. కీర్తనలు 89:48 వచనం. మరణమును రుచి చూడక బ్రతుకు నరెడెవడు, పాతాళ యొక్క వశం కాకుండా తను తప్పించుకుని గలవాడెవడు. మరణాన్ని రుచి చూడకుండా ఎవడు ఉండలేడు. మరణము అందరికీ సంప్రాప్తి అవుతుంది. ధనవంతుడికి అవుతుంది, పేదవానికి అవుతుంది, క్రైస్తవునికి అవుతుంది, అన్నిని కూడా అవుతుంది. అయితే ఈ మరణాన్ని గురించి మా లోకంలో ఒక అపోహ ఉంది. ఏమంటే మరణం పొందిన వారు ఏమవుతారు? లోకస్తులు కొందరు ఏమైపోతారో తక్కడైపోయినా అని అనుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే దెయ్యాలు అయిపోతారు,
కొంతమంది ఏమనుకుంటారంటే మరొక జన్మ జన్మిస్తారు వాళ్ళు. కొంతమంది ఏమనుకుంటారంటే వాడు దేవునితో కలిసిపోతారు అని అనుకుంటున్నారు. అయితే గ్రంథం ఏం చెప్తుంది? లోకస్తులు చెప్పినట్టు దెయ్యాలు అయిపోతారా? లోకస్తులు చెప్పినట్టు వారు మరొక జన్మ జన్మిస్తారా? లోకస్తులు చెప్పినట్టు వాళ్ళు దేవునితో కలిసిపోతారా అని అంటే గ్రంథం ఏం చెప్తుంది అంటే యోబు 21వ అధ్యాయము 13వ వచనం. యోబు 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎవరైతే మరణం పొందుతారో ఆ క్షణంలోనే వాళ్ళు పాతాళం దిగుతారే తప్ప వారు దెయ్యాలెవరు, వారు మరొక జన్మకు పుట్టరు, దేవునితో మీరు కలిసివారు. దేవుడు చెప్తున్నాడు వారు మరణించిన ఆ క్షణమే వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు. అయితే మరణాన్ని గురించి దేవుడు ఎలాంటి మాట చెప్తున్నాడు? మరణాన్ని గురించి దేవుని యొక్క స్టేట్మెంట్ ఏంటి అని ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనం. ఇదిగో నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నిందించువాడును రక్షించువాడును నేను, గాయపరచువాడును స్వస్థపరచువాడును నేను, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడనూ లేడు. చాలా నేను తప్ప నాకు దేవుడు లేడు. మృతునించువాడును బ్రతికించేవాడు నేనే. నువ్వు బ్రతుకున్నావంటే దేవుడే, నేను మృతి పొందినానంటే దేవుడే. మరి కీర్తన 90వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నరులారా తిరిగి రండి అని నేనే పిలుస్తా. నువ్వు ఈ భూమి మీద బ్రతకాలంటే నా ఆధీనం, నువ్వు భూమి మీద మరణించాలంటే నా ఆధీనం. మరలా నేను పుట్టించి నిన్ను నేనేం చేశానంటే రా మరలా నా దగ్గరికి అంట. అయితే ఈ మరణాన్ని గురించి మన పితరులు లేక విశ్వాసులు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో, ఎలాంటి దృక్పథం కలిగి ఉన్నారో ఆలోచించేద్దాం. కొంతమంది మన పితరులు ఉన్నారు లేదా విశ్వాసులు ఉన్నారు, వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నారో ఇస్సాకు మొదట ఆదికాండము 27వ అధ్యాయము 2వ వచనం. అంటే ఇక్కడ ఇస్సాకు చెప్తున్నాడు, నేను వృద్ధుడు అయిపోయినా, ఈ రోజు రావచ్చు రేపు రావచ్చు, ఆల్రెడీ సిద్ధపడిపోయినాడు ఆయన. అంటే నా జీవితంలో మరణదనం ఉంది, అయితే నేను వృద్ధుడిని, ఎప్పుడైనా కూడా రావచ్చు నా స్థితి. అంటే ఆల్రెడీ వారు మరణాన్ని గురించి ఆలోచన మంచి దృక్పథం కలిగి ఉన్నారు. నేను ఎప్పుడు ఉంటానో నాకు తెలియదు, అయిపోయింది నా పరిస్థితి, నేను వృద్ధాప్యలో ఉన్నాను, నా ప్రయాస అయిపోయింది అంటాడు. మరి యాకోబు అంటాడు ఆదికాండము 47వ అధ్యాయము 9వ వచనం అంటాడు, ఫరో ఆయన్ని యాకోబు గారు నీ ఆయుష్కాలు నీ వయసు ఎంత అంటే నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 సంవత్సరాలు అంటాడు. అంటే యాత్ర అంటాడు ఆయన సంబోధన ఏంటంటే నేను యాత్రకు వచ్చాను, మరలా నా స్వదేశానికి వెళ్తాను అంటున్నాడు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినారు, నాది ఇది శాశ్వతం కాదు. ఆల్రెడీ నేను ఒక మంచి ఆలోచన ఏముందంటే నాకు అది శాశ్వతం, నాకు ఇది శాశ్వతం కాదు, నేను కొద్ది రోజులు యాత్రకు వచ్చాను. ఆ యాత్ర దినాలు ఏంటంటే యాత్ర సంవత్సరాలు ఏంటంటే 130 సంవత్సరాలు ఇప్పటి వరకు, అయినా ప్రయాస దుఃఖతో వాటిని గడిపాను అంటున్నాడు. మరి దావీదు గొప్ప రాజు, ధనవంతుడు, ఆయన కూడా అంటాడు మొదటి రాజులు 2వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. మరణాన్ని గురించి మన పితరుల విశ్వాసుల యొక్క ఆలోచన ఎలాగుందో చూద్దాం.
చూస్తున్నాం. మొదటి రాజులు 2వ అధ్యాయము 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోతున్నాను. కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఈ దేవుడైన యెహోవా ఆజ్ఞలను దాన్ని కాపాడి ఆయన మార్గములను అనుసరించగా నీవు ఏ పని పొందులను ఎక్కడికి నేను అన్నింటిలో వేగంగా నడుచుకుంటాను. చాలు. ఇక్కడ చెప్తున్నాడు దావీదు గారు సొలొమోను పిలిచి, నా కుమారుడా, నేను లోకలందరూ వెళ్ళవలసిన మార్గం నేను కూడా వెళ్తున్నా, నేను వృద్ధుడిని, నేను సిద్ధపడుతున్నా. అయితే నువ్వు దేవునికి లోబడు, దేవుని ఆజ్ఞకి లోబడితే దేవుడు నీవు దీవిస్తాడు. దావీదు గొప్ప ధనవంతుడు, రాజు. ఆయన చెప్తున్నాడు ఆయన కూడా మరణం వస్తుందంటే వస్తుంది అంటున్నాడు. లోకలందరూ వెళ్ళవలసిన మార్గం నేను కూడా వెళ్తున్నా, అయితే నువ్వు జాగ్రత్త. మరి యోబు గారు ఏమంటున్నాడు చూడండి. యోబు 1వ అధ్యాయము 21వ వచనం. యోబు 1వ అధ్యాయము 21వ వచనం. నేను నా తల్లి గర్భం నుండి దిగంబరిని ఉచితిని, దిగంబరి అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఎప్పుడు అంటాడు యోబు ఈ మాట? 10 మంది కుమారులు ఒకే రోజు చనిపోయిన రోజు అన్నాడు. వైరో ఇంట్లో చనిపోతే ఆయన చెప్పలా, ఎక్కడో బంధువులు చనిపోతే అలా చెప్పలైనా. తన కుమారులు, తన పిల్లలు 10 మంది ఒకే రోజు చనిపోతే అప్పుడు చెప్తున్నాడు యోబు, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. ఈ భూమి మీద ఒక మనిషి రావాలంటే అది దేవుడే, ఒక మనిషి పుట్టాలంటే దేవుడే. మరలా దేవుడు ఏం చేస్తాడంటే నల్లరా తిరిగి రండి అని పిలుస్తాడని యోబు గుర్తిరిగాడు. ఏమన్నాడంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామానికే స్తుతి కలిగిన గాక. అది మన ఇంట్లో జరిగితే, ఒక్కరు ముసలివాడు చనిపోతే ఎంతగా దుఃఖపడతాం, ఎంతగా బాధపడిపోతాం, ఎంతగా వేదన పడిపోతాం. అయితే యోబు చెప్తున్నాడు, విశ్వాసపరుడైన, దేవుని యొక్క స్నేహితుడైన, దేవునితో మంచి సంబంధం కలిగిన యోబు చెప్తున్నాడు, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఒకరోజు నేను కూడా వెళ్తాను. అయితే ఈ భూమి మీద ఎందుకు ఇది ఆలోచించాలంటే, మరణాన్ని గురించి ఎందుకు ఆలోచించాలంటే ఈ విషయాలన్నీ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల వీళ్ళు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అంటే నిద్రించిన వాని గురించి మీకు తెలియాలా? కొంతమంది నిరీక్షణ లేదు, వారు దుఃఖపడతారు. అయితే మీరు నిరీక్షణ కలిగిన వారు, నిరీక్షణ కలిగిన వారు ఏం చేయాలంటే ఆ మరణాల గురించి, ఆ నిద్రించే వారి గురించి మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలంటే నేను చెప్పాలి అంటూ ఈ విషయాలు తెలియజేస్తున్నాడు. మరణం అంటే ఏంది? మరణం అందరికీ వస్తుందా? మరణాన్ని గురించి లోక అపోహలు ఎలాగున్నాయి? మరణాలు ఎన్ని రకాలు? మరణించిన వారు ఎక్కడికి వెళ్తారు? మరణాన్ని గురించి విశ్వాసాలు ఎలాగున్నారు? ఇవి ఆలోచించేసాం. అయితే మనం ఈ మరణాన్ని గురించి ఆలోచన చేస్తే ఇవన్నీ కూడా ఒక ఎత్తు. అది దేవుడు మరణించిన వారి గురించి ఎలాంటి ఆశీర్వాదం చెప్తున్నాడో ఇప్పుడు కొద్దిసేపు ఆలోచించేద్దాం. మనం ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం ఏం చేస్తారంటే ఆ వచనం రాసేసి కార్డు ఇచ్చేస్తాం. ఏమని రాస్తారంటే ప్రభువునందుండి మృతి పొందు మృతులు ధన్యులు అని వేస్తున్నారు. అంటే ప్రభువునందుండి మృతి పొంది మృతులు ధన్యులు. ప్రభువునందు ఎలా ఉన్నారు? ఈ వాక్యం రాసేస్తున్నాం, మరి ఆ ప్రేరణ ఆదరణ కూడిక కార్డు ఇస్తున్నాం. అయితే ఈ వాక్యం ఏది? ఎలాగ ప్రభువునందున్నాం అని అంటే ఆయన సంఘంలో ఉన్నవారు, ఆయన సంఘంలో ఉన్న మృతి పొందిన వారు వారు ధన్యులు. ప్రభువునందంటే ఎక్కడుంటారు? సంఘంలో. ప్రభువునందంటే ఎక్కడుంటారు? ప్రభు శరీరంలో. ప్రభువునందంటే ఎక్కడుంటారు? ప్రభు అవయవులుగా ఉన్నవారు మృతి పొందితే వారు ధన్యులు. అయితే మీరు ఎలాంటి ఆశీర్వాదం పొందుతారు?
అని అంటే మొదటి విషయం, ప్రభువు నందు మృతి పొందు మృతులు ధన్యులు. మొదట మీరు ప్రభువు నుండి మృతి పొంది వారు ఏమవుతారంటే ధన్యులు. ధన్యులు అంటే ఆనందభరితులు, ఎప్పుడు సంతోషించేవారు. ఒక మనిషి మరణం పొందితే, ప్రభువు నుండి మరణం పొందితే ఆ మనిషి అంట ఆయన ధన్యుడంట, ఆయన ఆనందభరితుడంట, ఏ కొదవ లేనివాడు ఆయన. ఇది మొదటి ఆశీర్వాదం. మరి రెండవ ఆశీర్వాదం అక్కడ ఏం చెప్తున్నాడు? వారు విశ్రాంతి పొందుతారు అంటున్నాడు అక్కడే. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులను వాయమని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని నిజమే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. రెండవది విశ్రాంతి పొందుతారు. ఈ లోకంలో 70-80 సంవత్సరాలు బ్రతికినా విశ్రాంతి లేదు. ఎప్పుడు చూసినా ప్రయాస. అది ఎటు జరిగిపోయింది, నా కుటుంబం ఎట్లా ఉంది, నా పిల్లలు స్థిమితంగా లేదే, నా యొక్క పరిస్థితి బాగలేదే, నాకు శరీరం నాకు సహకరించలేదే, నా పరిస్థితి ఇంత ఘోరంగా ఉందా అంటూ ఈ భూమి మీద బ్రతుకుతాడు. అది దేవుడు క్రీస్తునందు మృతి పొందితే వాళ్ళు ఏమవుతారంటే ప్రయాసలు మానుతారు. మోషే చెప్పినట్లు మానవునికి ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అభిజ్ఞానమైన వల్ల 80 సంవత్సరాలు. అయినను ఆయాసమే దుఃఖమే. ఈ భూమి మీద మానవుడు ఎన్ని సంవత్సరాలు బతికినా దుఃఖమే, ఆయాసమే. అయితే ప్రభువు నందుండి మృతి పొందే వాళ్ళకి ఏం జరుగుతుంది? విశ్రాంతి పొందుతారు. రెండవ ఆశీర్వాదము, వారు విశ్రాంతి పొందుతారు. మరి మూడో విషయం అక్కడే ఉంది, వారి క్రియలు వారి వెంట పోవును. ఎవరైతే క్రీస్తునందు ఉంటారో, క్రీస్తునందుండి మృతి పొందేవారు వారి క్రియలు వారు వెంట పోవును. ఏం పోతాయి వారి క్రియలు వారి వెంట? మత్తయి సువార్త 25వ అధ్యాయము 35-36 వచనాలు చదువుకుంటే అక్కడ చెప్తాడు ప్రభువారు, నేను తీర్పుపడం దగ్గర కూర్చుంటాను. ఎవరైతే ఆకలికొని ఉన్నారో వారికి నువ్వు ఆహారం పెడతావో, ఎవరైతే దప్పికొని ఉన్నారో వారికి నువ్వు దాహం ఇస్తావో, ఎవరైతే వస్త్రహీనులకు ఉంటారో వారికి నువ్వు వస్త్రాన్ని ఇస్తావో, ఎవరైతే రోగిగా ఉంటారో వారిని నువ్వు చూడవస్తావో, ఎవరైతే సరిసాల్లో ఉన్న వారిని నువ్వు పరామర్శిస్తావో, వారి క్రియలు ఏం చేస్తాయంటే పరలోకంలో నా ఎదుట విప్పబడతాయి అంటాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనంలో ఇంకా క్లారిటీ గురించి చూడండి. ప్రకటన 20వ అధ్యాయము 12వ వచనం. మరియు చూడండి, ఇక్కడ వారి క్రియలు చొప్పున ఒక గ్రంథంలో నువ్వు ఈ లోకంలో క్రీస్తునందు ఏం పని చేస్తావో అవన్నీ కూడా దేవుని దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో విప్పబడతావు. అవి నీకు అనుకూలంగా ప్రభు నీ కొరకు సిద్ధపరిచినాడు. మూడో విషయము, వారి క్రియలు వారి వెంట వెళ్తాయి. నాలుగో విషయం, లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయేది దేవదూత చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడిను. నువ్వు క్రీస్తునందు మృతి పొందితే, ఎవరైతే క్రీస్తునందు నుండి మృతి పొందుతారో వారు దేవదూత చేత కొనుక్కోబడతారు. మనుషుల చేత పాతి పెట్టడం కాదు, నీ భౌతిక దేహాన్ని మనుషులు పాతి పెట్టచ్చు. అయితే నువ్వు క్రీస్తునందు మృతి పొందితే దేవదూత చేత కొనుక్కోబడతావు. ఎంత గమనికరం, ఎంత ఆశీర్వాదకరం. మరి అక్కడ 25వ వచనం అంటాడు, వారు నెమ్మది పొందుతారంట. యాతన నుండి వాళ్ళకి ఇంకా ఈ భూమి మీద వారు ఇంకా యాతన పడాల్సిన అవసరం లేదు. వారు అబ్రహామున ఆనుకొని వారి నెమ్మది పొందుతారు. ఎవరు నెమ్మది పొందుతారంటే క్రీస్తునందు మృతి పొందిన వారు నెమ్మది పొందుతారు. క్రీస్తునందు లేకుండా వాళ్ళు కూడా చనిపోతారు, వాళ్ళు కూడా మరణిస్తారు, వారు నెమ్మది పొందరు. మరి ధనవంతులాగా వారు యాతన పడతారు. నువ్వు క్రీస్తునందు ఉంటే, మనం క్రీస్తునందు ఉంటే, నేను మరణిస్తే నేను నెమ్మది పొందుతాను.
మరి ఇంకొక ఆశీర్వాదం ఏం చెప్తున్నాడంటే, పిలుపు గారు ఏమన్నాడంటే, పిలుపు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వచనం చదువుకుందాం. పిలుపు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి 23 వరకు. ఆ మట్టుకైతే ఉమ్. బ్రతుకుట చేస్తే ఉమ్. చావైతే లాభం. ఉమ్. అయినను శరీరముతో నేను జీవించుటే నాకు కలిగింది. ఉమ్. బలసాధకమైన ఎడల ఉమ్. నేనేమి కోరుకుందునో నాకు సంశయం. ఉమ్. ఈ రెండింటి మధ్యలో చిక్కుబడి ఉన్నాను. ఉమ్. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉంది. ఉమ్. అది నాకు మరీ లేదు. అది చాలునా. ఇక్కడ క్రీస్తుతో కూడా నాకు మేలాన్ని పౌలు అంటున్నాడు. వారి క్రీస్తునందుండి మృతి పొందితే వారు క్రీస్తుతో ఉంటారు. క్రీస్తు ఉంటే ఆనందం, క్రీస్తు ఉంటే సంతోషం. వారి యాతన పడరు, వారికి ప్రయాసలు ఉండవు, వారికి దుఃఖాలు ఉండవు. ఇప్పుడు ధనవంతులు, ఈ లోకానుసారుడు వెళ్ళిన ధనవంతుడు యాతన పడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. అయ్యో నాకు 5 మంది సహోదరులు ఉన్నారు, వారైనా మార్పు పొందారని వారి నిమిత్తాన్ని ప్రయాసపడుతున్నాడు. మరి ఈ లాజరు భేదవాడైన క్రీస్తునందు ఉన్నాడు, మృతి పొందాడు, దేవదూత చేత కొనుక్కోబడ్డాడు, ఇప్పుడు నెమ్మది పొందుతున్నాడు. మరి ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనం. ఎవరి పేరైనా ఉమ్. జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడిన ఎడల వాడు అగ్నిగుణంలో పడవేయబడినాడు. పడవేయబడు లేని అల్ల ఎవరి పేరైతే జీవగ్రంథం లేదో వాని పేరు అగ్నిగుండంలో పడుతుంది. అయితే నీ పేరు జీవగ్రంథంలో ఉంటుంది కదా, క్రీస్తునందు ఉంటే జీవగ్రంథంలో ఉంటుంది. ఎవరైతే క్రీస్తునందు ఉంటాడో వాని పేరు జీవగ్రంథంలో ఉంటుంది, వానికి అగ్నిగుండంలో పడవేయడం జరగదు. ప్రేమను వల్లరా, మరణం ఆశీర్వాదకరం. క్రీస్తునందుండి మరణిస్తే ఆశీర్వాదం. ఎలా ఆశీర్వాదం? వారి ధన్యులు, వారి ఆనందభరితులు, వారి ప్రయాస వారి వెంటాడుతుంది, వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. ఇది ఆశీర్వాదం కాదా? ఈ లోకంలో చిన్నప్పటి నుంచి వృద్ధుల వరకు అనేకమైన ప్రయాస, దిగులు, వేదన, దుఃఖం. అయితే క్రీస్తునందు మృతి పొందితే వారి ప్రయాసలు మాని విశ్రాంతి పొందుతారు. వారి క్రియలు వారి వెంట వెళ్తాయి, వారు నెమ్మది పొందుతారు, వారు దేవతల చేత కొనుక్కోబడతారు. వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. వారి క్రీస్తుతో పాటు యుగాలు ఆనందపడతారు. ఇది మరణించడం మేలా కదా? ఇలాంటిది ఆశీర్వాదం తెలుసుకుంటే మేలా కదా? అప్పుడు మరణం గురించి మనం బాధపడతామా? ఆ మరణం గురించి దుఃఖపడతామా? ఈ విషయం తెలియక కేవలం ఒక పేపర్గా రాసి, ఒక ఆదరణకుడు కార్డుగా రాసి క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులను రాస్తాం, కానీ అది నా జీవితానికి అన్వయించుకున్నాం. వారు మరి ఆ యొక్క బైబిల్ ప్రోగ్రాం జరిగినప్పుడు ఎంతగా దుఃఖపడిపోతారు. ఎందుకంటే అవగాహన లేక, ఎందుకంటే అంతగా వారిని ప్రేమిస్తారు. దుఃఖపడకూడదని దేవుడు చెప్పలే. అయితే అదే పనిగా వీళ్ళు కుసించిపోతారు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులు. మరణం అనేది అందరికీ సంప్రాప్తి. ఈరోజు నా కుటుంబం రావచ్చు, మరొక రోజు మరొక కుటుంబం రావచ్చు. అది ఎవరిని విడవదు. అయితే ఈ భౌతిక సంబంధమైన మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు. మరి ఆత్మ సంబంధమైన మరణాన్ని తప్పించుకోవచ్చు, రెండవ మరణాన్ని తప్పించుకోవచ్చు. భౌతిక సంబంధం మరణం దేవుడు ఎప్పుడు నరలారా తిరిగి నేను పిలుస్తాడో వారు పోవాల్సిన వారే. ద్వితీయోపదేశ కాండం చెప్పినట్లు, నేను బ్రతికించేవాడు నేనే, నిన్ను మరణాన్ని పొందించేవాడు కూడా నేనే. ప్రేమల వల్లగా ఆలోచించండి. అయితే దుఃఖించిన వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రించిన వాని గురించి మీరు ఎందుకంటే దుఃఖిస్తున్నారు, అందుకే ఆ మరణాన్ని గురించి చెప్తున్నాను. అది మీకు తెలుసుకోవాలి. నిద్రించిన వారు ఒకరోజు లేస్తారు, అలా నిరీక్షణ నీకు ఉండాలి. అయితే వాళ్ళ గురించి దుఃఖించాలా, వాళ్ళ గురించి మనం ఏడాలా, వాళ్ళ గురించి ప్రలాపించాలా అని అంటే ఈ విషయానికి గ్రంథం ఒక విషయం చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఇర్మియా 22వ అధ్యాయము 10వ వచనం.
ఇర్మియా 22:10. పోయిన వారిని గురించి ఏడవద్దు. వారిని గురించి మంగళార్పవద్దు. వెళ్ళిపోవచ్చిన వారిని గురించి బహు రోదనము చేయదు. వారు ఎన్నో తిరిగి రాదు. జన్మభూమిని చూడలేదు. చాలు. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు, చనిపోయిన వారి గురించి మీరు రోధించద్దు, ఏడవద్దు. అయితే నిన్ను విడిచి లోకం వైపు వెళ్తున్నారే వారి గురించి ఏడువు. ఎందుకంటే భౌతిక సంబంధమైన మరణం అందరికీ వస్తుంది. అయితే వాని ఆత్మ సంబంధమైన మరణాన్ని పొంది దేవునికి దూరం అయిపోతాడేమో, వాని గురించి ఏడువు. యేసు ప్రభు సులువు పైన మరణ గడిలో ఉంటే యెరూషలేము స్త్రీలు ఆయన దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంటే వారికి ఏం చెప్పాడు యేసు ప్రభు? అమ్మలారా, నా విముక్తిని ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు చెప్తున్నాడు, చనిపోయిన వారి గురించి మీరు ఏడవద్దు. ఎందుకంటే వారు నెమ్మది పొందుతున్నారు, వారు విశ్రాంతి పొందుతున్నారు, వారు ఆనందంగా ప్రభుతో గడుపుతున్నారు. వారి గురించి మీరు ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. ప్రేమను వాళ్ళారా, మనం ఏడిస్తే వారు మన దగ్గర తెచ్చుకోలేము. మరి దావీదైనటువంటి భక్తుడు, దావీదు దేవుని స్నేహితుడైన దావీదు, దేవుని హృదయానుసరుడైన దావీదు ఏం చేశాడు? బిడ్డ ఈ భూమి మీద బ్రతికున్న రోజు మాత్రం ఏడ్చాడు. ఆ బిడ్డ చనిపోయిన వెంటనే స్నానం చేసి మరి వెంటనే దేవాలయానికి వెళ్ళాడు, దేవునికి కృతజ్ఞత తెలిచాడు. అయితే ఈరోజు భూమి మీద బ్రతికి మనకు దేవుడు చెప్తున్నాడు, మరణం అందరికి వస్తుంది. అయితే ఆయన గురించి నువ్వు ఏడుస్తూ నీ జీవితాన్ని వ్యర్థపరచుకోవద్దు. నీ గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి అడుగు. వారు ఏ స్థితిలో ఉన్నారో వారు ఆ స్థితి నుంచి దేవుని వైపు క్రీస్తునందు ఉండటానికి నువ్వు ప్రయత్నించేవు. వారి కొరకు ఏడవే కానీ మరి చనిపోయిన వారి కొరకు నువ్వు ఏడవద్దు. ప్రేమను వాళ్ళరా, మరణం గురించి ఈరోజు ఎందుకు చెప్పాలని ఆలోచన చేశానంటే, మేము ఆయా ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు చాలా బాధపడిపోతారు. తర్వాత వారు 2 నెలల 3 నెలల వారిని చూసినప్పుడు వారు అలాగే కుంగిపోతుంటారు. అయితే కుంగిపోకుండా ఉండడం అలా ఉంటే తప్పని నేను అనడం లేదు. అయితే క్రైస్తవులుగా నిరీక్షణ కలిగిన వారు మనం కనుక మన జీవితం ఎలా ఉండాలంటే, వాస్తవంగా ఆయన దేవుని పిలుపునందుకు వెళ్ళాడు. నేను ఈ భూమి మీద నేను నా పిల్లలు నేను కూడా క్రీస్తునందుండి నేను కూడా ఒకరోజు మృతి పొందుతాను, మరలా నేను ఆయన చూస్తానని నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ఈ లోకంలో తను కృషించి తన పిల్లలకు మరి అనాథలుగా తన యొక్క కుటుంబం బాధలు తెచ్చుకోకూడదు. దేవుడు చెప్తున్నాడు, క్రీస్తునందుండి మృతి పొందితే వారి ధన్యులు, వారి గురించి అడవద్దు. మీరు వారు నెమ్మది పొందుతారు. ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో యాతనలు, ఈ లోకంలో దుఃఖాలు, వాటి నుండి వాళ్ళు నెమ్మది పొందుతారు. వారి గురించి మీరు ఆడవద్దు. మీ గురించి మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిని గురించి ఆడవండి. అయితే తర్వాత నేను ఆడస్తాను, తర్వాత నేను బాధపడతాను, తర్వాత నేను మార్చుకుంటానంటే అలాంటి అవకాశం లేదు. ప్రసంగంలో చెప్తాడు, 9వ అధ్యాయము 5వ వచనంలో ప్రసంగంలో చెప్తాడు, చదువు. బ్రతికి వాడు తాము చతురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరగరు. వారి పేరు మరవబడినది, వారికి ఏ లాభము కలగదు. వారి యొక్క ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యకింద తిరుగుబాటులో దేని యందు వారికి ఎప్పటికీ వద్దులేదు. ఈ భూమి మీద బ్రతికిన రోజుల్లో మనం ఏం చేసినా, నువ్వు దేవుని కార్యం చేస్తావా? నీ జీవితాన్ని సిద్ధపరచుకుంటావా? క్రీస్తునందు ఉండడానికి ఇష్టపడతావా? అది నీకు ఇష్టం. దేవుడిచ్చిన ఆయుష్కాలంలో మనం ఏం చేయాలంటే ప్రేమించేవారు అయి ఉండాలి. ప్రేమను కలిగి బ్రతుకుచు మన జీవితానికి ప్రభువుకు అంటకట్టబడినట్టు మన జీవితం ఉంటే ఒకరోజు మరణం అందరికీ వస్తుంది, నాకు కూడా వస్తుంది. అయితే నాకు వచ్చే లోపలే నేను క్రీస్తునందు మరి అతకబడి క్రీస్తునందు నేను ఉంటే నేను చనిపోయిన నా కుటుంబం నెమ్మది పొందుతుంది. నేను చనిపోయినా నాకు నెమ్మది కలుగుతుంది. నేను చనిపోయినా నేను ఈ లోకంలో శ్రమతో బ్రతుకుతున్నా, నా శ్రమను విడిచి విశ్రాంతి పొందుతా. నేను దేవతల చదువు కొనుక్కోబడతా, మరి ప్రభువుతో ఆనందంగా మరి మేలుగా నేను బ్రతుకుతాను. అలాంటి జీవితం నాకు ప్రారంభం అవుతుంది. కేవలం ఈ 70-80 సంవత్సరాల గురించి నేను గుర్తించడం, ఏడవడం, ప్రారంభించడం అది వ్యర్థం. అది దేవుడు చెప్తున్నాడు, ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి, మనందరూ కూడా తెలుసుకోవాలని పౌలు గారు చెప్తున్నాడు.
నిద్రించిన వాని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఎవరికి చెప్తున్నాడు? సహోదరులను సంబోధిస్తున్నాడు. లోకస్తులు చెప్పలే, క్రైస్తవులుగా దుఃఖపడుతున్నారే, క్రైస్తవులుగా నిరీక్షణలోకి ఏడుస్తున్నారే వాళ్ళు చెప్తున్నారు. నా సహోదరులు అంటే ఒకే తండ్రికి పుట్టిన కుమారులు, ఒకే తండ్రికి జన్మించిన బిడ్డలు, వారి సహోదరులు. మనందరూ కూడా దేవునికి జన్మించిన బిడ్డలు కనుక మనకి చెప్తున్నాడు పౌలు, అయ్యా మీరు ఏడవద్దు, మీరే విషయంలో బలహీనలు కాకుండా క్రీస్తునందు నమ్మకం ఉంచండి, క్రీస్తునందు ఉండడానికి ఇష్టపడండి. అలా ఉండిన వారు ఆశీర్వాదాలు పొందుతారు. మరణం అనేది అందరికీ వస్తుంది. ఆ మరణం గురించి మన యొక్క ఆలోచన కాదు, కానీ దేవుడు చెప్తున్నాడు కేవలం ఎడబాటు అది ఆయన జీవితానికి ప్రారంభం. ఆయన యుగాలు ప్రభువుతో ఉండడానికి ఆయన వెళ్తాడు. అంతే తప్ప ఈ భూమి మీద శాశ్వతంగా ఎవరు జీవించరు. నేను ఒక రోజు పోతాను, మరొక రోజు పిలుస్తాడు. ఎప్పుడు దేవుడు పిలుస్తాడు అప్పుడు మన సందర్భంలో సిద్ధపడి ఉండాలని. మరి చనిపోయిన వారి గురించి అడగక బ్రతికిన వారి గురించి మన స్థితి ఎలా ఉంది, నా పిల్లల స్థితి ఎలా ఉంది, నా బంధువుల స్థితి ఎలా ఉంది, నేను వారి గురించి ఆడవాలి. కానీ నా తండ్రి గురించో నా తల్లి గురించో వారి గురించి నేను ఏడస్తా కూర్చుంటే నా జీవితం వ్యర్థం. నేను క్రీస్తుకు దూరం అయిపోతాను. ఒకవేళ నాకు మరణం దగ్గర ఉంటే నేను ఇవన్నీ ఆశీర్వాదాలు కోల్పోతాను. అలాంటి ఆశీర్వాదాలు పొందాలంటే, అలాంటి మరణం నేను పొందుకోవాలంటే, మనం కూడా పొందుకోవాలంటే ఒకరోజు మనందరూ కూడా ఇలాగ సిద్ధపడాలి. ఎలాగంటే మరణం కేవలం ఎడపాటే. మరణం అనేది అందరికీ వస్తుంది. మరణం 3 రకాలు. ఒకటి ఆత్మీయ మరణం, 2 భౌతిక మరణం, 3వది రెండవ మరణం. అయితే ఈ మరణాన్ని గురించి అపోహ అవ్వద్దు. ఎందుకంటే మరణించిన వారు ఆ క్షణంలో పాతాళానికి వెళ్తారు. మరణాన్ని గురించి విశ్వాసాలకి అపోహ ఏంటంటే మేము అందరూ సిద్ధపడి ఉన్నాం. ఒకరోజు నేను వృద్ధుడిని, ఆల్రెడీ నేను సిద్ధపడి ఉన్నాను. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, నేను కూడా దేవుడు పరిష్టే. దేవుడు చెప్తే వచ్చాను, దేవుడు పిలిస్తే మళ్ళీ వెళ్తాను. ఇలాంటి ఆలోచన కలిగి విశ్వాసాలు బ్రతికారు. మనం కూడా అలాంటి ఆలోచన కలిగి, అలాంటి దృక్పథం కలిగి మనం బ్రతికితే, మనం క్రీస్తునందు నుండి మృతి పొందితే మనం ఆశీర్వాదాలు పొందుతాం. ఆ ఆశీర్వాదం కొరకే మనం ఎదురు చూడాలి. కానీ ఈ లోకంలో చనిపోయిన 10 రోజులు అడవచ్చు, బాధపడవచ్చు, దుఃఖపడవచ్చు. అదేలాగా ఏడిస్తే మన శరీరం కృషించిపోతుంది, మనం ఆరోగ్యం పాడైపోతాం. కుటుంబం యొక్క ఆదరణ ఆల్రెడీ కోల్పోయాం. మరల కుటుంబం యొక్క ఆదరణ వ్యక్తి కోల్పోయాం. మరలా కూడా మనం బలహీనలై రోగులైతే ఆ కుటుంబం ఇబ్బంది పాలవుతుంది. అలాంటి ఆలోచన కలిగి ఉండకూడదని అనేక సార్లు మేము చెప్పిన ఆ సందర్భంలో వినరు. కాబట్టి ఈ సందర్భం చెప్పాల్సి వచ్చింది. మరి దానిపైన అవగాహన కలిగి ఉండాలని మరి ఈ కొద్ది మాటలు నాతో కలిసి మీరు ధ్యానించినందుకు ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలుస్తూ ముగిస్తున్నాను.